నిజానికి రాజకీయం అంటే ఎక్కడి నుంచి వచ్చింది కాదు. ఎవడు ముఖ్యమంత్రి అవుతాడు, ఎవడు ఎమ్మెల్యే అవుతాడు అన్నది రాజకీయం కాదు. నాకు మిగిలిన వాళ్ళకి మధ్య సంబంధం ఏంటి? మన ఉమ్మడి అవసరాలు ఎట్టయితే ఇందాక హేమ చెప్పింది, ఆ దోమల్ని మనం గనక నియంత్రించకపోతే, నా ఇంట్లోకి దోమ రాదనుకుంటే ప్రతి ఇంట్లోకి దోమ వస్తుంది. ఈ మధ్యకాలంలో నేను దేశం అంతా కూడా ప్రతి కాలేజీకి వెళ్ళి చెప్తున్నా, మీరు ఎంత బాగా చదువుకున్నా, ఎంత మంచి ఉద్యోగం వచ్చినా, మంచి వ్యాపారం చేసి ఎన్ని కోట్లు సంపాదించినా, పక్కింటి పోరగాన్ని కొట్టిన దోమ మీ ఇంటికి వస్తుంది. ఇది హైమ ఇల్లు కదా, ఈ ఇంట్లోకి రాకూడదు అని దోమ అనుకోదు. ఎందుకంటే దోమలు గొప్ప సోషలిస్టులు, దోమలు గొప్ప సర్వోదయవాదులు, అందరినీ సమానంగా చూస్తారు. వాళ్ళ దోమలకు కులం లేదు, మతం లేదు, డబ్బు లేదు, హోదా లేదు, అధికారం లేదు. దోమ బాధ్యత, దోమ ధర్మం వల్ల మనిషి దొరికితే వాడిని కొట్టడం, రక్తం పీల్చడం. మరి దోమల నుంచి మనం కాపాడుకోవాలి, దోమలను అదుపు చేయాలని చెప్పంటే మన ఇంట్లో మనం చేయలేం. ముఖేష్ అంబానీ లాంటి వాడు కొన్ని వేల కోట్ల రూపాయలు తెల్లి కట్టినా కూడా వాడింట్లోకి ఆ సమస్య ఉంటుంది. కాబట్టి ఉమ్మడి ప్రయోజనాల కోసం సమాజంలో ఈ కులానికి, వర్గానికి, ప్రాంతానికి, మతానికి అతీతంగా మనం పనిచేయకపోతే ఖచ్చితంగా మళ్ళీ 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 దెబ్బతింటూనే ఉంటాం. దీనికి సమస్య ఎక్కడో రాజకీయంలో ఉన్న వాళ్ళు కాదు. సాధారణ ఇక్కడ కూర్చొని రాజకీయంలో ఉన్నంత దుర్మార్గులు, దొంగలని చెప్తుంటాం. ఇది కాదు సమస్య. నిజాయితీగా చెప్తున్నాం. ఈ సమస్య మనలో ఇంకా పౌరసత్వ భావన రాకపోవటం ఒక సమాజంగా. దాన్ని తీసుకురావటమే రాజకీయం. అది వచ్చేదాకా ఏ పార్టీ వచ్చినా, ఎవడు ముఖ్యమంత్రి అయినా, ఎవడు ప్రధానమంత్రి అయినా కూడా దేశంలో అనుకున్న మార్పులు రావు. దేశంలో మన పిల్లల భవిష్యత్తు బాగుండదు. ఇవాళ మనం చేస్తున్న పోరాటం అందుకోసం. అందుకనే ఇక్కడ ఒక వేదిక కావాలి కాబట్టి ఒక పార్టీ అంటున్నాం, కానీ ఇతర పార్టీలు నిందించట్లా మనం. అలాగే కొంతమంది పాతకాల పంచాయతీ రాజకీయం చేస్తారు. అవతల వాడు సర్పంచ్గా ఉన్నంతకాలం ఊళ్ళు రోడ్డు పడ్డానికి వీల్లేదంతే. ఊరి నాశనానికి వల్లకాడు కానివ్వండి, కానీ వాడు ఉండగా జరగడానికి వెళ్ళేదని మనం అట్లా అనుకోవట్లా. ఎవరెక్కడ మంచి చేసినా దాన్ని ప్రోత్సహిస్తున్నాం, మద్దతు ఇస్తున్నాం, ఆ మార్గం నడిపించే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే మనకు అధికారం ఉందా లేదా ముఖ్యం కాదు. రేపు పొద్దున మనకు అధికారం లేకపోతే రాష్ట్రం అంతా వల్లకాడైపోవాల్సిందనా? అదెందుకు మన రాజకీయం అండి? రాజకీయానికి నిజమైన అర్థాన్ని ఇచ్చే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇది ప్రతి మనిషికి అర్థం కావాలి. రాజకీయం అంటే వాడు జరుగుతోంది కాదు, అది రాక్షసత్వం. అది సమాజాన్ని నాశనం చేస్తోంది. వ్యక్తికి వ్యక్తికి మధ్య ద్వేషాన్ని పెంచుతున్నది. ఈ జాతి సంపదను దోచుకుంటున్నది. మన బిడ్డల భవిష్యత్తును నాశనం చేస్తోంది. ఈ పూటేదో తాత్కాలికంగా ఆశ చూపెట్టి రేపు నాశనం చేస్తోంది. మనకు కరెంట్ లేదు, శాంతి భద్రతలు లేవు, మౌలిక సదుపాయాల్లో మంచినీళ్ళు మురుగునీళ్ళు కలుస్తాయి. మనలో ప్రతి ఒక్కళ్ళకి ఎంతో కొంత అనుభవం అన్నది. నా మటుకు నాకు జూబ్లీ హిల్స్లో ఉన్నప్పుడు మరి ఆవిడెవడో తవ్వుతూ ఏదో మొత్తానికి అక్కడ దానిలో హోల్ పడింది. ఇంట్లో ఆ ట్యాప్ తిప్పగానే ఆ మురుగునీళ్ళు, ఆ సూవేజ్ వస్తే నాకు ఇప్పటిక్కడ గుర్తుంది, జలవరిస్తుంది. మళ్ళీ అనుభవం లేని వాళ్ళు అక్కడ కూడా లేరు. దీని నుంచి బయటపడాలి అని చెప్పంటే పౌరసత్వ భావన రావాలి. ఇది కేవలం రాజకీయ పార్టీల తప్పు మాత్రమే కాదు. ఇది కేవలం ప్రభుత్వాల వైఫల్యం మాత్రమే కాదు. నిజానికి రాజకీయంలో ఉన్న వాళ్ళంతా కూడా ఒకప్పుడు 170-80 మంది అయినా కనీసం మంచి ఆశయాలతోనే వచ్చారు, మంచి ఆదర్శంతోనే వచ్చారు. కానీ సమాజం స్థితిని చూసి ఇవన్నీ లాభం లేదయ్యా, మనం నడపాలంటే రథాన్ని ఏదో రకంగా రాజీ పడాలా, కాబట్టి వాడికి డబ్బులు ఇచ్చి పని చేయించుకోవాలా, ఓటర్కి డబ్బులు ఇచ్చి ఓటు వేయించుకోవాలా, మరి 10 మందిని ప్రతి వీధిలో పెట్టుకోవాలా, వాళ్ళందరినీ పోషించుకోవాలంటే డబ్బులు సంపాదించాలా, భూములను కబ్జా చేయాలా, ట్రాన్స్ఫర్లో డబ్బులు తినాలా, పోలీస్ స్కూళ్ళతో జోక్యం చేసుకోవాలా. దేశం నాశనం పర్లేదు, జనం దాని గురించి పట్టించుకోవట్లేదు. ఓటు వేరు, దేశం నాశనం వేరు అని ఒక నిశ్చయానికి వచ్చారు. వాళ్ళంతా చెడ్డవాళ్ళు అనుకుంటే చాలా పొరపాటు. దాని నుంచి బయటపడాలని చెప్పంటే ఆత్మశోధన కావాలి, వ్యక్తులంగా, సమాజంగా. ఎట్లాగొట్లా ఏదైనా సరే పోటీ పడి నాకు అధికారం వస్తే చాలు అనుకునే రాజకీయం మనకు అక్కర్లే. మన బతుకులు బాగుపడడం, మన పన్ను డబ్బులు సద్వినియోగం కావటం, దూరదృష్టితో మన వనరులను సద్వినియోగం చేయడం, ఓ మార్గాన్ని చూపెట్టడం ప్రతి రంగంలో. రెండోది నేను మనోజ తెలుసుకున్నది, ఇవాళ ఇప్పుడే సాయంత్రం బెంగళూరు నుంచి వచ్చాను. అక్కడ ఇదే సమస్య. రాత్రి ఒక ఆయన డక్కన్ హెరాల్డ్లో చాలా సీనియర్ ఎడిటర్, ఆయన నాతో 11:30 దాకా కూర్చున్నాడు. నేను 26 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను జయప్రకాష్ గారు. పొలిటికల్ సైన్స్ లెక్చరర్గా పనిచేశాను, ఢిల్లీలో పనిచేశాను, ఇప్పుడు బెంగళూరులో చేస్తున్నాను. మీలాంటి వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తున్నారు, మేమంతా సెనిక్స్ అయిపోయాం, ఈ దేశంలో ఏమీ బాగుపడదు, ఇవన్నీ జరగని నిర్ణయానికి వచ్చేసామని చెప్పని ఆయన బాధ ఆయన చెప్పాడు నాకు.
చాలామంది అడుగుతుంటారు, ఇందాక ప్రసాద్ గారు అన్నారు, ఇది జరిగిన చచ్చని ప్రసాద్ గారు మీకేం బుద్ధి లేదా, హాయిగా పిల్ల పాపలతో హాయిగా ఉండొచ్చు కదా అని చెప్పని. పిల్ల పాపలతో హాయిగా ఉండాలని అందరికీ కోరుకుంటుంది, మహాత్మా గాంధీతో సహా. మన కుటుంబాన్ని మనం పోషించుకోకపోతే, మన బిడ్డల భవిష్యత్తుని బాగు చేయడం కోసం నిజాయితీగా చట్టబద్ధంగా చిత్తశుద్ధి పనిచేయకపోతే మన మనుషులం కాదు. మన కుటుంబాన్ని పట్టించుకోవటం మన బాధ్యత, మన ధర్మం. దానికి ఎవరికి సంజయ్ ఇవ్వక్కర్లా. కానీ అంతటితోనే మన బతుకులు బాగుపడతాయన్న ధీమా లేదు మనకి. మన దేశం బాగుపడదని చాలామంది ఎందుకు అనుకుంటున్నారంటే, ఈవేళ సమాజంలో ఉన్నదాన్ని చూస్తున్నప్పుడు దీన్ని ఒక స్టిల్ పిక్చర్ లాగా చూస్తున్నారు. ఒక ఫోటో తీస్తాం మనం, అక్కడ నిలబడింది కనిపిస్తుంది ఈ క్షణం. ఆ ముందు ఆయన ఏం చేశాడో తర్వాత ఏం చేస్తాడో దానికి కనిపించదు. భారతదేశంలో ఇప్పుడు బాంబ్ బ్లాస్ట్లో ఫోటో తీసాం, ఇక్కడ డ్రైన్ అధ్వానంగా ఉందో ఫోటో తీసాం, వాడు లంచం తీసుకుంటున్నారు ఒక ఫోటో తీసాం. ఇది ఎట్లానే ఉందనుకుంటున్నాం. ఆ దేశాల్లో ఫోటోలు చూస్తున్నాం, ఆ దేశాల్లో డ్రైన్ అధ్వానంగా లేదు. ఏమైనా బాంబ్ బ్లాస్ట్ జరిగితే అక్కడ చాలా బాధ్యతతో ప్రవర్తిస్తున్నారు, వీరున్నంత మేరకు సమాజాన్ని కాపాడుకోబోతున్నారు. మనకు బాంబ్ బ్లాస్ట్ జరిగిన మర్నాడే, నిజానికి ఆ రాత్రే బ్రిటన్లో 3 టెర్రరిస్టులను అరెస్ట్ చేశారు. కానీ చాలా కొన్ని నెలల పాటు పరిశోధన చేశారు, వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారు, వాళ్ళు ఏం చేస్తున్నారు పూర్తిగా నిఘా పెట్టారు, సాక్ష్యాలన్నీ సేకరించారు. వాళ్ళు దారుణాన్ని కొడిగట్టగా మునిపై అరెస్ట్ చేయగలిగారు. ఖచ్చితంగా కొద్ది వారాల్లో వాళ్ళకి కఠిన శిక్ష పడి తీరుతుంది. ఎందుకంటే సాక్ష్యాలు ఉన్నాయి. ప్రొఫెషనల్గా ఒక వృత్తిపరమైన నైపుణ్యంతో మన జాతిని కాపాడుకోవాలి, అన్ననగరాన్ని కాపాడుకోవాలి, బ్రిటన్ని కాపాడుకోవాలని చెప్పని ప్రాణం పెట్టి పనిచేశారు. ఏదో సాయంత్రం 5 గంటల నా పని అయిపోయిందని పనిచేయాల, నా బాస్కి ఎట్లా వాడిని ప్లీజ్ చేస్తే సరిపోతుందని పనిచేయాల, ప్రైమ్ మినిస్టర్ కెమెరాను కాళ్ళు పట్టేసుకుంటే నాకు ఉద్యోగం ఇస్తాడని పనిచేయాలి. నా జాతిని కాపాడడం కోసం ఇది కీలకమైన కర్తవ్యం అని రాత్రి వాళ్ళు పనిచేశారు. పెద్ద ప్రమాదం జరగకుండానే వాళ్ళు పట్టుకున్నారు, సాక్ష్యాలతో సహా పట్టుకున్నారు. మనం అది చేయగలం. అది చూసారే వాళ్ళు చేస్తున్నారు, మనం చేయలేదు అనుకుంటే లాభం లేదు. మనం ఉన్న దశలో బ్రిటన్లో కానీ అమెరికాలో కానీ, 2 దేశాలు ఎందుకు చెప్తున్నానంటే, మనలాగా ఇంగ్లీష్ కాస్త మాట్లాడే దేశాలు కాబట్టి వాళ్ళతో మనకు సంపర్కం ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళని గురించి ఇప్పుడు ఆలోచిస్తుంటాం, మనం వాళ్ళతో పోలుస్తుంటాం. 60 ఏళ్ల ఆ జాతులు ఆ దేశాల కాలంలో మన దేశం కంటే ఆ పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయి. లింకన్ సినిమా మీరంతా చాలా మంది చూస్తుంటారు, చూసారా? చేతులెత్తారు ఎవరన్నా? దయచేసి లింకన్ సినిమా చూడండి మీరంతా. ఏంటి దానిలో ఉన్నది? ఆఫ్టర్ ఆల్ నల్ల జాతి వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళని గొడ్డలాగా కొని అమ్మటం కాదు, వాళ్ళు బానిసలు కాదన్న ఒక్క సిద్ధాంతం నిలబడడం కోసం ఆ దేశంలో 10% మంది ఏబుల్ బాడీడ్ మేల్స్, వయసులో ఉన్నటువంటి మగవాళ్ళలో 10% మంది చనిపోవాల్సి వచ్చింది ఆ అంతర్యుద్ధంలో. అదేం గొప్ప విషయం. సాటి మనిషి అని రుజువు చేయడం కోసం అంత పెద్ద త్యాగాలు చేయాల్సి వచ్చింది, అంత పెద్ద యుద్ధం జరిగింది, కొన్ని లక్షల మంది చనిపోయారు. మనం ఈవేళ అవన్నీ అయిపోయిన తర్వాత చూసి అద్భుతంగా ఉందనుకుంటున్నాం. కానీ ఒక జాతి నిర్మాణంలో ఎన్ని దశలున్నాయో, ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని తప్పులు చేశారో, ఎంత దోపిడీ జరిగిందో మనం మర్చిపోతున్నాం. అలాగే బ్రిటన్లో మీరు 70 ఏళ్ల క్రితం 100 ఏళ్ల క్రితం వెళ్ళినట్టయితే ఎంత భయంకరంగా ఉండేదో. అక్కడ అవినీతి కానీ, అక్కడ ఓట్ల కొనుగోలు కానీ, సీట్ల కొనుగోలు కానీ, ఇక్కడికి సీట్లు కొంటల్లా, పార్టీ సీట్లు కొంటున్నారు కానీ ఎమ్మెల్యే అవడం కోసం మీరు డబ్బులు పెడితే వచ్చేది ఇంకా లేదు. ఓట్లకు డబ్బులు ఇవ్వాల్సిందే కానీ ఓటు ద్వారా తప్ప ఇంకో మార్గం లేదు. అక్కడ అట్లా కాదు. బ్రిటన్లో బహిరంగ వేలంలో ఎవడెక్కువ డబ్బు పెడితే వాడిని ఎంపీని చేసేవాడు. ఒక ఆయన ఒక ఎంపీ ఉత్తరం రాశాడు, ఇప్పటికి కూడా ఉత్తరం వాడిని భద్రపరిచారు వాళ్ళు. ఆయన ఓటర్లకు ఉత్తరం రాశాడు నియోజకవర్గంలో వాళ్ళకి, మీకు తెలుసు నాకు తెలుసు, నేను మీ నియోజకవర్గంలో ఎంపీ పదవిని 5,000 పౌండ్లతో కొన్నాను వేలంలో. కానీ ఒక విషయం మీకు తెలీదు, నాకు తెలుసని మీకు తెలియదు, వచ్చేసారి నేను మీ ఎంపీని కాను, ఎందుకంటే మీరు ఇప్పటికే ఆ ఎంపీ పదవిని ఇంకొకరికి ఎవరికో 8,000 పౌండ్లకు అమ్మేసుకున్నారు. కానీ మీకు తెలియాల్సిన విషయం ఇంకోటి ఉన్నది, నేను ఇప్పటికే ఇంకో నియోజకవర్గంలో ఎంపీ పదవిని 3,000 పౌండ్లకు కొనేసుకున్నాను. ఇద్దరికీ లాభం వచ్చింది. మీరు అదే పదవిని నమ్ముకుంటే మీకు 3,000 పౌండ్లు ఎక్కువ వచ్చింది, అదే పదవి కొనుక్కుంటే 2,000 పౌండ్లు తక్కువ ఖర్చు అయింది, ఇద్దరు లాభపడ్డామని రాశాడు. అది పరిస్థితి. కాబట్టి భారతదేశం అయ్యో నాశనం అయిపోతుంది, ఇది జరగదని చెప్పినది ముందు అపనమ్మకాన్ని తొలగించాలి. ఒక జాతి నిర్మాణంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి, కొన్ని రంగాల్లో ఆ దేశాల కంటే మనం చాలా ముందున్నాం. ఆ కుటుంబ వ్యవస్థ కానీ, సమాజంలో ఉన్నటువంటి కొన్ని సంస్కృతి కానీ, పరస్పర గౌరవం కానీ, పెద్దలంటే గౌరవం కానీ, ఇవన్నీ కూడా అద్భుతమైనవి ఉన్నాయి. కొన్ని విషయాల్లో మనం మూర్ఖంగా ఉన్నాం, అదెంత నిజం ఇది కూడా ఎంత నిజం. దీని నుంచి బయటపడడం మన చేతుల్లో ఉంది. ఆ దేశాలను అట్లా బయటపడినాయి. లింకన్ కాలంలో కూడా నల్లవాడు మనిషి కాదనుకున్నారు,
లింకన్ కూడా నిజానికి వాడి బానిసగా చూడకూడదన్నాడే కానీ నల్లవాడికి ఓటు కావాలన్న ధైర్యం చేయాల, ఆ సాహసం ఏం చేయాల. నల్లవాడు తెల్లవాడితో సమానమైన సాహసం చేయాల. కాకపోతే మరీ బానిసలుగా చూడకూడదు కాబట్టి బానిసత్వం వద్దని చెప్పన్నారు. మనం అది మర్చిపోయి ఈవేళ అక్కడ ఉన్న పిక్చర్ చూసి, మన దేశంలో పిక్చర్ చూసి మనం అధ్వాన్నంగా ఉన్నాం, వాళ్ళు బాగున్నారు అనుకుంటున్నాం. ఈ ఆత్మన్యూనతకు అవకాశం లేదు. మనం తెలియకుండా చాలా మంది ఇదేం బాగుపడుతుందండి, నాశనం అయిపోయింది అంత అంటున్నారు. కాదు, నాశనం కాల. ఒక్కసారి 20 ఏళ్ల క్రితం మీ కుటుంబాల సంగతి చూడండి, 30 ఏళ్ల క్రితం మీ ఆర్థిక స్థితి చూడండి. మనందరి పరిస్థితి బాగుపడుతున్నది అనుకొద్దికి. కాకపోతే ఇంకా చాలా బాగుపడాల్సింది. ఇది పూర్తిగా మన చేతుల్లో. తేడా ఏంటంటే ఆ దేశాలకి మనకి, ఆ దేశాలు చాలా స్తబ్దమైన కాలంలో దేశ నిర్మాణం చేసుకున్నాయి. కాబట్టి దేశ నిర్మాణం కోసం, ఆ వ్యవస్థను బాగు చేయడం కోసం కొన్ని వందల సంవత్సరాల కాలం వాళ్ళకు ఉంది. మనకంత టైం లేదు, చాలా వేగంగా చేయాలి. అదొక్కటే తేడా. మనందరం చిన్నప్పుడు చదువుకున్నాం, మన పిల్లల పాఠాలు చదువుకుంటారు. మన రాజీవ్ కానీ, లేకపోతే కిరణ్ కానీ, మన సాయి ప్రకాష్ కానీ, పారిశ్రామిక విప్లవం అని చెప్పని గుర్తుందా? ఇండస్ట్రియల్ రెవల్యూషన్. మనకేమనిపిస్తుంది? ఒక అద్భుతాలు జరిగిపోయినాయని చెప్పని, ఒక విప్లవం వెల్లులాగా వచ్చేసిందని చెప్పని, వెంటనే మార్పు వచ్చిందని చెప్పని. ఆ పారిశ్రామిక విప్లవంలో ఆర్థిక ప్రగతి, గ్రోత్ రేట్ అంటాం, ఎకనామిక్ గ్రోత్ రేట్ అంటాం, ఎంతో తెలుసా మీకు? మనం పారిశ్రామిక విప్లవంగా అనుకుంటున్న కాలంలో ఎకనామిక్ గ్రోత్ రేట్ కిరణ్ 1%. 1%. ఇవాళ దేశంలో 9%కి 5%కి వస్తే దేశం నాశనం అయిపోయిందని వినిపిస్తున్నాం మనం. 1% గ్రోత్ రేట్ ఉంటే అది గొప్ప రెవల్యూషన్ అనుకున్నారు. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాలుగా స్తబ్దంగా ఉన్న ఆర్థిక వ్యవస్థలో మొట్టమొదటిసారిగా యంత్రాలు తీసుకొచ్చి ఆ 1% ఎదుగుదల రావడం చాలా గొప్ప విషయం. ఒక 50 ఏళ్లకి ఆ దేశం సంపద రెట్టింపోయింది, 100 ఏళ్లకి 4 రెట్లు అయిపోయింది. అది చాలా గొప్ప విషయం. చరిత్రలో ఇప్పుడు జరగల. అప్పటిదాకా ప్రపంచ చరిత్రలో 50 ఏళ్లలో సంపద రెట్టింపు కాల. ఇప్పుడు మనకి 8 ఏళ్లలో రెట్టింపు కాకపోతే మనంతా బాధపడిపోతున్నాం, దేశం నాశనం అయింది అనుకుంటున్నాం. కాబట్టి చాలా వేగంగా నడుస్తున్న కాలంలో వాళ్ళకున్నంత లగ్జరీ మనకు లేదు. నెమ్మదిగా దేశాన్ని మార్చుకునే అవకాశం మనకు చాలా వేగంగా మార్చుకోవాలి. అదొక్కటే తేడా వాళ్ళకి మనకి. వాళ్ళకి 100-150 ఏళ్ళు పెడితే మనం 5-10-15 ఏళ్లలో చేసేయాలి ఈ మార్పులన్నీ కూడా. అందువల్ల వచ్చిన సమస్య కానీ, వాళ్ళంతా అద్భుతంగా చేశారు, మనంతా విధవాలం అన్న మాట చాలా మూర్ఖుల మాట. మీరేమనుకోవద్దు, క్షమించండి. కొన్ని సందర్భాల్లో నేను కూడా పరుషంగా మాట్లాడుతున్నాను, కొంచెం మనసులో కన్నా గట్టిగా పెడుతుందని చెప్పాను. మనం కాస్త లోతుగా ఆలోచన చేయాలి, ప్రపంచాన్ని గురించి, చరిత్ర గురించి అర్థం చేసుకోవాలి. వాళ్ళెవరు గొప్పవాళ్ళు, మనం తక్కువ వాళ్ళనే భావన వద్దు. మనం కూడా చేయగలం, చేస్తున్నాం కొన్ని రంగాల్లో, కానీ చాలా రంగాల్లో చేయవలసిన చేయటంలో. ఇది పెద్ద ఏమీ రాకెట్ సైన్స్ కాదు. దీనికి మంత్రాల మహిమలు అక్కర్లా. సరైన పద్ధతితో చేస్తే అవి ఫలితాలు వస్తాయి. గట్టి పునాది పెట్టి సరిగ్గా గోడలు కడితే ఎంత బిల్డింగ్ అని కట్టచ్చు. ఆ పునాదులు లేకుండా పిచ్చి పిచ్చిగా చేస్తే ఈ బిల్డింగ్ అని కూలిపోతుంది. దానికి పెద్ద గొప్ప ఆలోచన అక్కర్లా. మంత్రాల మహిమలు దేవుడి తాయెత్తులతో వచ్చేది కాదు, ఇది విజ్ఞత వల్ల వచ్చేది. ఆ విజ్ఞతనివ్వాల్సిందే మంచి రాజకీయం. ఈవేళ దోసపాటి రాము మనందరి గుండెలు కదిలించేట్టుగా అక్కడ జరిగిన సంగతులు చెప్పాడు. మరి మన సోదరులంతా కూడా, ఈ లోక్సత్తా, ఈ యువ సైన్యం అంతా కూడా ఎంత అద్భుతంగా, ఎవరో వాళ్ళకి చెప్పాల. నేనేం ఫోన్ చేసి రాము మీరు చూసుకోవడం చెప్పాలి, అక్కర్లేదు. వీళ్ళంతా దేశం పట్ల ప్రేమ ఉన్నవాళ్ళు. ప్రేమను ఊరికే మేరా భారత్ మహాన్ అని కబుర్లు చెప్పడం కాకుండా, సమయం వచ్చినప్పుడు చాలా ఇంగిత జ్ఞానంతో ఆ ప్రేమను చూపెట్టేవాళ్ళు. ఆచరణ సాధ్యమైనటువంటి దేశభక్తి కావాలి కానీ, దేశం కోసం నేనంతా రక్తాన్ని ఇస్తానని, లేకపోతే ఊపిరి పీల్చుకోవడం అవసరం లేదు చెప్పిన దేశభక్తి అక్కర్లేదు. అక్కడ అనవసరంగా ప్లాస్టిక్ పడి ఉంటే ప్లాస్టిక్ తీసేది దేశభక్తి. అనవసరంగా నీళ్లు వేస్ట్ అయిపోయి రోడ్డు మీద పడి పొర్లిపోతుంటే, చాలా మందికి నీళ్లు లేకుండా బాధపడుతుంటే నీళ్లు పొర్లిపోకుండా ఆపటం దేశభక్తి. ఈ కరెంటు వృధా అవుతుంటే దాన్ని ఆపటం దేశభక్తి. అంతకంటే పెద్ద విషయాలు అక్కర్లా. ఇంగిత జ్ఞానం అద్భుతంగా చేశారు మన కుర్రవాళ్ళు, సమాజానికి ఆదర్శంగా. ఈ టెర్రరిజం విషయంలో చూడండి ఒకసారి. సరైనటువంటి రాజకీయం, సమర్థమైన నాయకత్వం, ముందు చూపన్న విధానాలుంటే ఒక జాతిని ఎట్లా రక్షించుకుంటాం. అది అమాయక ఆడపిల్లని దారుణంగా అక్కడ ఢిల్లీలో హత్య చేశారు, అలాంటి సంఘటనలు కావచ్చు, లేకపోతే జాతి మొత్తానికే విద్రోహకరంగా ఉండేటువంటి ఇలాంటి సంఘటనలు కావచ్చు. ఇందాక హైమ అద్భుతంగా చెప్పింది. మన రాజకీయానికి, మనం చేసే నిర్ణయాలకి, మనం చేసే పనులకి, జరిగే ఫలితాలకి మధ్య సంబంధం ఉంది. ఇదేదో ఒక రోజు టెర్రరిస్ట్ అటాక్ రాగానే ఇవాళ స్విచ్ చేసామండి మొత్తం ఆగిపోవాలంటే ఆగిపోయేది కాదు. ఎలక్ట్రిక్ స్విచ్ చేస్తే కరెంటు చాలా వేగంగా వెళుతుంది కాబట్టి, 3 లక్షల కిలోమీటర్ల వేగంతో సెకండ్కి వెళ్తుంది కాబట్టి, ఎలక్ట్రిక్ స్విచ్లో మనకు అద్భుతంగా మన మరుక్షణంలో తెలిసిపోతుంది.
ఫోన్ కొడితే మీకు ఈ తరంగాలు, ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అన్నీ కూడా కాంతి అంత వేగం వెళ్తాయి కాబట్టి వెంటనే అమెరికాతో మాట్లాడవచ్చు. కానీ ఒక వ్యవస్థలో పనులు జరగాలని చెప్పంటే స్విచ్ చేయగానే అయిపోదు. దానికి వెనకాల పునాదయ్యా, ముందు చూపితే పని చేయాలి. ఇందాక హామీ చెప్పింది 10 ఏళ్ల క్రితమే చెప్పాం. లోక్సత్తా ఈ 3 ఏళ్ల క్రితం కాదు, 10 ఏళ్ల క్రితమే ఈ రాష్ట్రంలో విద్యుత్ రంగంలో ఇదిగో మేము సూచించేటువంటి నిర్దిష్టమైన ఫలితాలు తీసుకురాకపోతే రాష్ట్రం అంధకార బంధనం అవుతుందని 10 ఏళ్ల క్రితం మనం చెప్పాం. పశ్చిమ గోదావరి జిల్లా కళ్ళ చెరువులో ఆ విద్యుత్ రంగంలో ఏ పనులు చేయాలో చేసి చూపెట్టాం. అధికారం లేకుండా, అధికారం లేదు. పోరి 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 ఇలా చేయండి అని చెప్పంటే వాళ్ళు మా బాధ భరించలేక సరే మీరు చేసి చూపెట్టింది సార్ అని చెప్పాను. అది ఎలాగో ఫెయిల్ అయిపోతారు కదా అని చెప్పాను. నిజంగా ఫెయిల్ అయిపోతాం. ఎందుకంటే వ్యవస్థలో మీకు ఏమీ అధికారం లేకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని అడ్డుకోవటమే ధ్యేయంగా పెట్టుకుంటే, లంచగొండి దీన్ని బాగుపడితే ఉంచుకుంటూ ఊరుకుంటాడా? వాడు నాశనం అయితే వాడికి లంచం వస్తుంది. వాళ్ళందరూ కూడా తిరస్కారంతో, వ్యతిరేకతతో, వాళ్ళ హాస్టిలిటీ ఫేస్ చేస్తూ ఫలితాలు సాధించడం ఈజీ కాదు. నిజానికి నేను భయపడ్డాను. ఆనాడు వాళ్ళు ఆ సబ్స్టేషన్ తీసుకుంటామని చెప్పి మన వాళ్ళంతా గట్టిగా గొడవ చేస్తే నేను కొంచెం నిజంగా నిరుత్సాహపరిచాను. వాళ్ళు ఎందుకయ్యా ఆ బాధ్యత తీసుకుంటే రేపు ఫెయిల్ అయిపోయారంటారు. ఎందుకంటే మనకు అవకాశం లేకుండా బాధ్యత ఇస్తున్నారు. అధికారం లేని బాధ్యత చాలా ప్రమాదకరమైంది. రేపొద్దున ఇదే అవకాశంగా చూపెడతారని చెప్పని. కానీ అద్భుతంగా మన వాళ్ళు చేసి చూపెట్టారు. 19% విద్యుత్ వృధా పోయేదాన్ని అరికట్టగలిగారు. ఏ అధికారం లేకుండా, చిత్తశుద్ధితో. లంచం లేకపోతే చచ్చిన పని జరిగేది కాదు. లంచాలు తీసి పూర్తిగా సబ్స్టేషన్ పరిధిలో లంచాలు తీసి పారేశారు. వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ లేకుండా మోటార్లు కాలకుండా చేశారు. అక్కడ స్థానికంగా ఉన్న మెకానిక్ వచ్చి మొరపెట్టుకున్నాడు నాతో, సార్ అది వరకు హాయిగా నాకు కడుపు నిండేది సార్, రోజుకు 2 మోటార్లు కాలి, మీ లోక్సత్తా వాళ్ళు వచ్చారు, 1 మోటార్ కావట్లేదు సార్, నా పట్టు కొట్టారు సార్ అని చెప్పాను. అరే వేరే చూసుకోవయ్యా, రైతులు పట్టు కొడితే ఎట్లా అని చెప్పాను సార్ చెప్పాను. ఏమన్నా ఆ ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే అది వరకు 2-3 రోజులు పెట్టేది కనీసం బాగు చేయడానికి. గంటలో బాగు చేసి ఏర్పాటు చేయించాం. ఆ రీవైండింగ్కి 3-4 వేలు పెట్టేది, 100-200 రూపాయలతో పని జరిగే ఏర్పాటు చేశాం. ఇన్ని చేసి లోక్సత్తా పార్టీగా ఏర్పడ్డ కొత్తలు దీని గురించి గట్టిగా మాట్లాడడం మొదలెట్టాను నేను. మీకేమైనా సిగ్గుందా? ఇక్కడ జరిగితే రాష్ట్రం అంతా ఎందుకు చేయలేరు, మీరు చేయండి అని చెప్పాను. వాళ్ళు చేస్తారు కదా నా ఆశ. వాళ్ళు చాలా తెలివిలాడు మనకంటే. వీళ్ళు ఎక్కువగా మాట్లాడుతున్నారు, ఇదంతా మన ఎత్తి చూపెడుతున్నారని చెప్పని ఆ బాగున్నదాన్ని లాగేసుకుని నాశనం చేశారు. మర్నాడే దాన్ని తీసేస్తున్న కళ్ళ చెరువులో ఆ సబ్స్టేషన్ తీసేసుకుని దాన్ని నాశనం చేశారు. ఏదైతే లోక్సత్తా ఈ రాష్ట్రంలో చెప్పిందో దాన్ని గుజరాత్లో ఆచరణ చేశారు. అగ్రికల్చర్ లైన్స్ని మీరు సెపరేట్ చేయండి, 24 పవర్ గ్రామాలకు ఏర్పాటు చేయండి, మీటరింగ్ బిట్ ఎనర్జీ ఆడిటింగ్ చేయండి, వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ మీరు ఆపండి, డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయండి, పెట్టిన డబ్బు కంటే ఫలితాలు ఎక్కువ వస్తాయని చెప్తే అవన్నీ చేసి వాడు గుజరాత్లో 24 గంటల్లో విద్యుత్ గ్రామాల్లో ఇవ్వగలుగుతున్నారు. ఇది చేయడం అసాధ్యం కాదు. కానీ ముందు చూపున్నటువంటి రాజకీయం, పరిణతి గల రాజకీయానికి అది లేకపోతే ఉండేదానికి. ఈవేళ మన రాష్ట్రంలో పరిశ్రమలకి అయ్యా మేము కరెంటు ఉపయోగించి యంత్రాలను నడిపి ఉద్యోగాలు ఇస్తాం, మేము సంపద పెంచుతాం, లాభాలు ఆర్జిస్తాం, విదేశాలకు ఎగుమతులు చేస్తామని చెప్పంటే నువ్వు గనక ఫ్యాక్టరీ నడిపినట్టయితే నీకు పెనాల్టీ వేస్తామని చెప్పి నేరస్తుల్లా చూస్తున్నారు. ఎక్కడన్నా ప్రపంచంలో ఎదుగుతున్న దేశంలో నువ్వు ఫ్యాక్టరీ నడిపితే, నువ్వు సంపద సృష్టిస్తే, ఉత్పత్తి చేస్తే, ఉపాధిస్తే పెనాల్టీ వేస్తామనే దిక్కుమాలిన దేశం ఎక్కడ ఉంటుందా? అలాంటి సమాజం ఎక్కడ ఉంటుందా? ఈ దుర్మార్గుల పుణ్యం అని చెప్పని, ఈ మూర్ఖుల పుణ్యం అని చెప్పని, ఈ విజ్ఞత లేనటువంటి రాజకీయ పుణ్యం అని చెప్పని, అధికారం తప్ప ఇంకేమీ తెలియనటువంటి దద్దమ్మల పుణ్యం అని చెప్పని ఈ రాష్ట్రాన్ని నరకం చూపెడుతున్నారు. ఇవాళ ఇది ప్రజలకు అర్థం కావాలి. ఎందుకు నష్టపోతున్నాం? వెంటనే ఈ గంటలు తిరిగిపోవచ్చు. ఈ పూట రూపాయి బియ్యం ఒక ఆయన అంటాడు, 2 రూపాయలు బియ్యం ఇచ్చామని ఇంకొక ఆయన అంటాడు, ఫ్రీగా బియ్యం ఇస్తాను ఇంకొక ఆయన అంటున్నాడు. ఇదే మన బతుకులు బాగు చేసేది? పేదరికం మాత్రం కొనసాగుతూనే ఉండాలి, ఎల్లకాలం పెచ్చగాళ్ళగా ఉండాలి. ప్రతి సమస్యకి పరిష్కారాలని మనం మొట్టమొదటిగా కనుక్కోవాలి. ఈ సమస్యల్ని మనకంటే తెలియగలడు దేశంలో, ప్రపంచంలో చాలా మంది సమస్యలు చూశారు, పరిష్కారాలు కనుక్కున్నారు. కొన్ని సందర్భాల్లో మనకు కొంచెం ప్రత్యేకమైన సమస్య అంటే దానికి ఒడుపుగా మనం పరిష్కారాలు చేస్తాం. పరిష్కారాలు పెద్ద కష్టంగానే కాదు, అవి చేయాలనే కోరిక ఉండాలి కదా. మన ఇంట్లో మనం చేసుకోవట్లా, ఇల్లు బాగు చేసుకోవాలంటే రోజు మనం చూసుకోవట్లా, ఏదో పడుతుంది అక్కడ. ఒకరోజు ప్లంబర్ కావాల్సి వస్తాడు, ఇంకో రోజు ఇంకేదో డ్రైన్ ఇబ్బంది అవుతుంది, ఇంకో రోజు మంచినీటి పైప్ ఇబ్బంది అవుతుంది, ఇంకో రోజు ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అవుతుంది, ఇంకో రోజు స్విచ్ చెడిపోతుంది. వ్యవస్థ కూడా అంతే. మన ఇంట్లో ఎట్లాగైతే మనం చేసుకుంటున్నాం అదే ముందు చూపుతో, అదే ఇంగిత జ్ఞానంతో జాతి కోసం చేసుకోకపోతే ఇది మన మ్యాజిక్గా, యజ్ఞమా? ఇది మంత్రాలతో అవుతుందా? ఇంకో మార్గం లేదు. అలాంటి రాజకీయాన్ని తెస్తున్నాం కాబట్టే ఈ దేశంలో స్వతంత్ర పోరాట కాలంలో తప్ప మరెప్పుడు చూడని ఇలాంటి సభలు ఇంత హుందాగా, ఇంత గౌరవప్రదంగా
ద్వేషం కాకుండా ప్రేమ, మూర్ఖత్వం కాకుండా అవగాహన, వీటి ఆలంబనగా ఇలాంటి సమావేశాలు జరుగుతున్నాయి. నేను చాలా గర్వపడుతున్నాను. హైమ కానీ, లేకపోతే మన రాజీవ్ కానీ, కిరణ్ కానీ, సాయి కానీ, మరి దోసపాటి రాము కానీ, మన హనుమంతరావు కానీ, మిగతా వాళ్ళు కానీ, వీళ్ళందరూ హాయిగా వాళ్ళ కుటుంబాలను జోలు చూసుకుని బతకచ్చు. వీళ్ళందరినీ ఎవరో ఒకళ్ళు ఇంట్లో తిట్టేవాళ్లే కానీ ఈ పని చేస్తున్నావు కాబట్టి బ్రహ్మాండంగా అని చెప్పి 100% అనేవాళ్ళు లేరు. మనందరికీ తెలుసు. ఏమా పిల్లల్ని చూసుకోకుండా నీకెందుకు విధులు పెడితే ఎట్లాగా నువ్వు అని చెప్పనేవాళ్ళు ఉంటారు. ఏమయ్యా నీ ఉద్యోగం నువ్వు చూసుకోవచ్చు కదా, నీ ఆదాయం చూసుకోవచ్చు కదా, నీకెందుకు ఇదంతాను అని చెప్పనేవాళ్ళు ఉంటారు. కానీ ఇది మనదే అని పూనుకోకపోయినట్టయితే, మన కోసం మనం చేసుకోకపోతే ఇంకో మార్గం లేదు. ఈ టెర్రరిజం సంగతి చూడండి. ఇందాక హైమ చెప్పింది, సీసీటీవీ కెమెరాలు 5,000 రూపాయలతో మనం పెట్టలేమండి. నగరపాలక సంస్థ బడ్జెట్ 4,000 కోట్ల రూపాయలు. మననే వీళ్ళు బడ్జెట్ పాస్ చేసుకున్నారు. రాష్ట్ర బడ్జెట్ 1,47,000 కోట్ల రూపాయలు గత సంవత్సరం. ఈ ఏడాది వచ్చే మాసం మరి వాళ్ళు ఓటాన్ అకౌంట్ అదే పెడతారు. ఖచ్చితంగా 1,60,000 కోట్లకి తగ్గదు. డబ్బులు లేవా? దోచేసుకోవడానికి డబ్బులు ఉన్నాయా? వృధా చేయడానికి డబ్బులు ఉన్నాయా? భద్రత కోసం డబ్బులు లేవా? పోలీస్ యంత్రాంగం ఇందాక హైమ లెక్కలు చెప్పింది. ప్రపంచంలో మిగతా దేశాలతో పోలిస్తే మనకున్న పోలీస్ యంత్రాంగం వాళ్ళకి 100 ఉంటే 40 మంది ఉన్నారు మనకి. ఆ 40 మందిలో 20 మంది ప్రజల రక్షణ కోసం కాకుండా నాయకుల రక్షణ కోసమో లేకపోతే వేరే పనుల కోసం ఉన్నారు. ఆ మిగిలిన వాళ్ళ పాపం యూనిఫామ్లు ఇచ్చి కూర్చోబెట్టడం తప్పితే ఫిజికల్ కనిపిస్తారే కానీ వాళ్ళకి సరైన శిక్షణ కానీ, టెక్నాలజీ కానీ, ఆ నైపుణ్యం కానీ, ఆ ప్రొఫెషనల్ స్కిల్స్ కానీ అవి లేకుండా చేశారు. అందుకని మనకి ఇన్వెస్టిగేషన్ అంటే ఏమిటి? ఎవడన్నా అనుమానం ఉంటే వాడు పట్టుకుని ఇది విరగబాతటం, వాడిని చావగొడితే వాడు కన్న తల్లిని చంపేశారని చెప్తాడు. మీరేం పెడితే సంతకం పెట్టేస్తారు. ఎట్లా జరుగుతుంది అది? పోనీ అలా చావగొట్టి మనం చేసినా కూడా కోర్టులో ఎలా నిలుస్తుంది? శిక్షలు పడవు. ప్రతి చిన్న విషయంలో కూడా మనం ఈ వ్యవస్థను మార్చుకోకపోతే, ప్రభుత్వం ఎందుకున్నది? ప్రభుత్వం అన్నది మిగతా పనులన్నీ కూడా విస్మరించేసి ఈ పూట నేను ఫ్రీగా పవర్ ఇస్తాను, ఈ పూట లోన్ వేవర్ చేస్తాను, నిన్ను మాత్రం బిచ్చగాడిని చేస్తాను అందుకోసం ఉంది కాదు. ప్రభుత్వం మొట్టమొదటి లక్ష్యం ప్రజలకు రక్షణనివ్వటం. ప్రభుత్వం మొట్టమొదటి లక్ష్యం శాంతి భద్రతల్ని కాపాడటం. ప్రభుత్వం మొట్టమొదటి లక్ష్యం చట్టబద్ధమైన పాలన నిర్వహించడం. లేకపోతే ప్రభుత్వానికి ఉండే అర్హత లేదు. నేను పోలీస్ సిబ్బందిని పెట్టలేనంటే ఆ అలాంటి ప్రభుత్వం కాదు. నేను ట్రాఫిక్ నియంత్రణ చూడలేనంటే ఆ ప్రభుత్వం కాదు. మిగతావన్నీ పక్కన పెట్టని ముందు వచ్చి అది చేసాక ఇంకోటి ఆలోచించను. నేను అందుకోసం ఎన్నుకున్నాం. ఉమ్మడి ప్రయోజనాలు నెరవేరాలని చెప్పంటే శాంతి భద్రత లేని జీవితం నరకం కాబట్టి, అరాచకత్వం బతుకులు నాశనం చేస్తుంది కాబట్టి మొట్టమొదటి అరాచకత్వాన్ని ఆపు, హింస నాపు, ఇక్కడ శాంతిని భద్రతని మా అందరికీ రక్షణ ఇవ్వు. అది ప్రభుత్వం మొట్టమొదటి చేయాల్సింది. ఇప్పుడు కాదు, పూర్వకాలం నిరంకుశ రాజుల దగ్గర నుంచి, పనికి మాలిన దద్దమ్మ ప్రభుత్వాల దగ్గర నుంచి కనీసం వాళ్ళు చేసింది శాంతి భద్రతని కాపాడారు, ప్రజలకు రక్షణ ఇచ్చారు. మన ప్రభుత్వాలు ఎప్పుడన్నా కోర్టులో న్యాయం సకాలంలో అందాలి. పోలీస్ స్టేషన్లో ఏ మహిళ వెళ్ళినా, ఏ కుర్రాడు వెళ్ళినా, అర్ధరాత్రి వెళ్ళినా కూడా వాళ్ళని గౌరవంగా చూసి, అందరినీ సమానంగా చూసి గబగబా వాళ్ళకి పనిచేయాలి. నేర పరిశోధన చేసి నేరస్తుల గుండెల్లో భయం కలిగించాలి. కోర్టులో పెట్టి వెంటనే శిక్ష వేటు చేయాలి. ఇలాంటి ఏర్పాటు ఎప్పుడన్నా జరిగింది అసలు దేశంలో? దాని గురించి ఆలోచన చేస్తున్నారు. కానీ సరే ఈ సమస్యలు ఉన్నాయి, ఇలా కాకుండా ఇలా చేద్దాం, ఇదిగో పోలీస్ సిబ్బందిని పెంచాలి, వాళ్ళ ప్రొఫెషనల్గా పెంచాలి, వాళ్ళ స్కిల్ పెంచాలి, మిగతా రంగాల్లో డబ్బులు తక్కువని కూడా చేయకపోతే సమాజం నాశనం అయిపోతుంది, లేకపోతే ఎట్లాగా దేశం చెప్పి మనకి ఎప్పుడు చెప్పారు? వీళ్ళు ఒక్కసారి చెప్పారా? ఇంకెట్లాగండి శాంతి భద్రతలు అయ్యేది? మ్యాజిక్తో అవుతాయా? మీకు సీసీటీవీ కెమెరాస్ లేకుండా, మీ పోలీస్ స్టేషన్లో సరైన సిబ్బంది లేకుండా, సిబ్బందికి శిక్షణ లేకుండా, టెర్రరిస్ట్కేమో బ్రహ్మాండమైన టెక్నాలజీ ఉంటుండే, మీ దగ్గర టెక్నాలజీ లేదా? వాడు గబాలను అవసరమైతే ఇప్పుడు విమానం ఎక్కి పారిపోతుండే, మీకు ఇక్కడి నుంచి బస్సు ఎక్కే అవకాశం లేదా? ఇంకెట్లా పోరాడతారు మీరు? వాడు సైబర్ క్రైమ్తో కోట్ల రూపాయలు ఆ దేశం నుంచి ఈ దేశానికి, ఆ దేశానికి తరలిస్తూ ఉండే. మీకు ఇటు కంప్యూటర్లు తెలియవాయా? మీ పోలీస్ స్టేషన్లో కంప్యూటర్లు ఉండవాయా? వాడు మంచి చాలా మోస్ట్ సొఫిస్టికేటెడ్ వెపన్స్ వాడు సేకరిస్తుండే, ఆ ఎక్స్ప్లోజర్స్ కానీ, డెటనేటర్స్ కానీ, మరొకటి కానీ. నీకేమో తుపాకీ ఒకటి 300 ఏదో పెట్టుకుని తిరుగుతుండే. ఇంకెట్లాగా టెర్రరిస్ట్ని కంట్రోల్ చేసేది నువ్వు? ఎలా సాధ్యమవుతుంది? పోలీసులు ఏమన్నా దేవుళ్ళ? పాపం వాళ్ళు మళ్ళా మనుషులు, వాళ్ళు ప్రాణాలు తెగించి పనిచేస్తున్నారు. వాళ్ళతో పనిచేయించుకోవటం కోసం ఏర్పాట్లు చేయకుండా, శిక్షణ ఇవ్వకుండా, ఆత్మవిశ్వాసం ఇవ్వకుండా, నేను గొప్ప పని చేస్తున్నాను, ఈ సమాజాన్ని కాపాడుతున్నాను, నాకు ఆ గౌరవం ఉంటుంది, ఈ పని చేస్తే నాకు తగినటువంటి సాధన సంపత్తులు ఇస్తున్నారు వీళ్ళు అన్న నమ్మకం లేకపోతే వాళ్ళు ఎట్లా పనిచేస్తారండి? ఏదో అక్కడ వీఐపీ వెళ్తున్నాడని చెప్పండి వెనకాల 10 మంది చేస్తారు. వాడు కనిపిస్తే సైజులు కొడతాడు. గాడిదైనా కూడా వాడు సైజులు కొట్టకపోతే రేపు ఏమవుతుందని భయంతో.
వెళ్ళగానే తిట్టుకుంటారు. మన వీఐపీలు చేసేది మర్నాడు నాకు కావాల్సిన ఇన్స్పెక్టర్ కావాలయ్యా, వాడు నా కులం వాడు, లేకపోతే నా బామ్మరిది, వాడు దొంగ అయినా కూడా నా మాట అంటాడు, మంచివాడు ఎవడు ఉంటే మంచి సంక్రమణ మంజలు పట్టిస్తాం, రేపు పొద్దున అర్జెంటుగా పని బాగా జరగాలని కోరుకుంటాం. ఎట్లాగండి? ఒక్క శాసనసభ్యుడు ఈ రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ నేను ఈ పోలీస్ ఇన్స్పెక్టర్ల ట్రాన్స్ఫర్లో జోక్యం చేసుకొని మంచి వాళ్ళని వేయండి, వాళ్ళని ఉంచండి, సమర్థించని చెప్పి వాడు అప్పుడున్నాడండి. ఇంకెట్లా ఉంటుంది మీకు న్యాయం ధర్మం? వాడు నిజాయితీగా ఉంటే వాడిని అన్యాయం చేయబోకుండా అలాంటి వాడితో పని చేయించుకొని చెప్పినాడు అప్పుడున్నాడా? వాడు మా మాట అంటలేదు, నిజాయితీ నాకేం కావాలి, పెద్దవాడు పోజు కొడుతున్నాడు, వాడు దేశభక్తులు అన్నట్టుగాను పంపించి అని చెప్పాడు వాడు. కానీ దీనికి మనకు శాంతి భద్రతలకు సంబంధం లేదా? టెర్రరిజం ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఒక వాతావరణాన్ని తయారు చేశారు, మీకు న్యాయం ధర్మం ఉండే వాతావరణం లేదు, మీ ప్రజలకు రక్షణ ఉండే వాతావరణం లేదు. దాన్ని ఏర్పాటు చేయకుండా అకస్మాత్తుగా ప్రమాదం వచ్చిన తర్వాత కన్నీళ్లు కారిస్తే ప్రయోజనం ఏంటి? గొంతు చుచ్చుకుంటే ప్రయోజనం ఏంటి? రాము ఇందాక మంచి మాట చెప్పాడు. కనీసం ఈ ఒక్కటి సభ నుంచి సంకేతంగా రాష్ట్రం అంతా వెళితే, దేశం అంతా వెళితే, అయ్యా దుర్ఘటనలు జరిగినప్పుడు అర్జెంటుగా మీరు వెళ్ళిపోయి టీవీ కెమెరాల్లో కనిపించాలని చెప్పని దొంగని వదిలిపెట్టేయండి, ఆ అధికారుల్ని ఆ సిబ్బందిని వాళ్ళ పని వాళ్ళు చేయనివ్వండి. ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగితే వీళ్ళ వెనకాల జనం, వీరంగం, వీళ్ళ స్లోగన్స్, అక్కడ సాక్ష్యం అంతా పోయా. అక్కడ ఒక బ్లాస్ట్ జరిగింది, మళ్ళీ ఇంకో బ్లాస్ట్ జరగదని గ్యారంటీ ఉందా? ఇంకో బ్లాస్ట్ జరగచ్చు, దాని నుంచి కాపాడే నాథుడు లేకపోయా, ఆసుపత్రిలో డాక్టర్ చూడడానికి అవకాశం లేకపోయా, పేషెంట్లు తరించడం కోసం చెప్పిన రోడ్లకి అవకాశం లేకపోయా. అది జరిగిన మరుక్షణం వీడాడిని వాడిండి తిట్టడం మొదలెట్టే, వీడికి అందరికంటే తెలిసినట్టుగా అంత తెలిస్తే నువ్వు ఎందుకు ఆపలేదయా? నీకు అంత తెలివితే అట్లంటే ఒక్క నిమిషంలో చెప్పేసావు నువ్వు ఎవడు చేశాడో ఏం చేశాడో, నీకు అంత తెలివితే నువ్వు ఎందుకు ఆపలా? మరి పౌరుడు కదా నువ్వు. ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయకుండా, అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా, దాని వెనక పూర్వాపర తెలియకుండా అర్జెంటుగా ఇంకో ఫలానాడు చేశాడు, ఏదో ఆపాడని ఒకడు, లేదు మేము బ్రహ్మాండంగా చేసాం, రాష్ట్రం జరిగిన ఇంకొకడు. ఇది ఎక్కడ పరిపాలన అండి? అసలు ఎక్కడ సంయమనం ఉందా? కనీసం నిగ్రహం ఉందా? శవాలను అక్కడ పెట్టి మనం తిట్టుకుంటూ కూర్చుంటామా? బంధువులు చేస్తామా? అదే దేశాన్ని బాగు చేస్తారని తీరు. పోలీస్ యంత్రాంగానికి మీరు సాధన సంపత్తులు ఇవ్వకుండా, నేర పరిశోధనకి స్వయం ప్రతిపత్తి ఇవ్వకుండా, టెర్రరిజాన్ని అదుపు చేయడం కోసం చట్టాన్ని బలోపేతం చేయకుండా, అవసరమైతే కొన్ని సందర్భాల్లో ప్రస్తుతమైన చట్టాలు చాలా అనుకుంటే ఆ ఇన్వెస్టిగేషన్కి వాళ్ళ చట్టాలను పరిధిని దాటి వాళ్ళకి చట్టబద్ధ అధికారం, అంతేగాని చట్టబద్ధ అధికారం లేదయా కాబట్టి వాడిని చంపారే, లేకపోతే వాడిని టార్చర్ చేసి పారే, టార్చర్ చేస్తే మేమంతా హ్యూమన్ రైట్స్ పోయినా తిడతాము, ఇది పద్ధతి కాదు. చట్టబద్ధంగా వాళ్ళకి కొన్ని వెసులుబాట్లు కావాలి, టార్చర్లు చేయాల్సిన అవసరం లేకుండా, గడరక్కలు విడిచి చంపే అవకాశం లేకుండా, అవసరం లేకుండా. అవి చేయకుండా మనం సమాజాన్ని రక్షించుకోలేం. దీంతోపాటు న్యాయస్థానాలు, పోలీసులు మనకి 100 మంది ప్రపంచంలో ఉంటే మన 40 మంది మనకుంటే, న్యాయస్థానాలు ప్రపంచంలో 100 ఉంటే మనకి 10 ఉన్నాయి. న్యాయమూర్తులు జనాభాని, న్యాయమూర్తుల నిష్పత్తి చూస్తే వాళ్ళకి 100 ఉంటే మనకి 10 ఉంటున్నాయి. కోర్టుకు పోతే చచ్చిన ఏ పని జరగదు. ఎప్పుడో 1975లో లలిత్ నారాయణ మిశ్రా అని ఉన్నాడు, మీరు కొంతమంది పెద్దలు గుర్తుంటుంది. ఎల్ఎన్ మిశ్రా ఆనాడు రైల్వే మంత్రిగా ఉండేవాడు, కొంచెం ఈ డబ్బుల లావాదేవీల్లో కాంగ్రెస్ పార్టీలో కొంచెం జట్టు ఆయన. ఆయన్ని బీహార్లో సమస్తిపూర్లో ఒక బాంబు బ్లాస్ట్తో చంపేశారు 1975లో, 35 ఏళ్ల క్రితం. మీకు తెలుసా? 35 ఏళ్ళ